మహాత్మా గాంధీ అడుగుపెట్టిన అరుదైన స్థలం. స్వాతంత్ర సమరంలో భాగంగా ప్రజల్లో సమరోత్సాహాన్ని, స్ఫూర్తిని నింపిన ప్రదేశం. అదే నెల్లూరు జిల్లాకే మణిహారంలా మారిన పవిత్ర పినాకిని సత్యాగ్రహ గాంధీ ఆశ్రమం. అవి స్వాతంత్రోద్యమం చురుగ్గా జరుగుతున్న రోజులు. దేశంలోని అన్ని ప్రాంతాల్లో స్వాతంత్రకాంక్ష రగిలించేందుకు దేశ నాయకులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రత్యేక కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. అలా మహాత్మాగాంధీ ప్రోత్సాహంతో నెల్లూరు జిల్లాలోని ఇందుకూరుపేట మండలం పల్లిపాడులో ఏర్పడింది పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం. మహాత్ముడి ఆశీస్సులతో దిగుమర్తి హనుమంతరావు, ఆయన సతీమణి కృష్ణాబాయి, చతుర్వేదుల కృష్ణయ్య ఈ ఆశ్రమాన్ని స్థాపించారు. ఆశ్రమానికి స్థలాన్ని పొనక కనకమ్మ విరాళంగా అందజేశారు. 1921 ఏప్రిల్ 7వ తేదీన గాంధీజీ స్వయంగా ఈ ఆశ్రమాన్ని స్థాపించారు. ఇక గాంధీ ఆలోచనలు, అలవాట్లు, పోరుబాటను గురించి తెలుసుకుందాం. మనందరం మహోన్నత వ్యక్తిగా భావించే మహాత్మా గాంధీ ఒక సామాన్య సాంప్రదాయ కుటుంబం నుంచి ఉద్భవించారు. ఆచారాలు నికార్సుగా పాటించే సభ్య కుటుంబం వారిది. తల్లికిచ్చిన మాట కోసం ఇంగ్లాండ్లోనే చదువుకునే సమయంలో మద్యం, మాంసం, మగువలకు దూరంగా ఉన్నారు. బెర్నాడ్ షా వంటి మేధావులతో సాంగత్యాన్ని పెంచుకున్నారు. అన్ని మతాల గ్రంథాలు చదవడంతో ఆయనలో ఉన్నతమైన వ్యక్తిత్వం, విశాలమైన ఆలోచన సరళి రూపుదిద్దుకున్నాయి. అనుభవం మార్పుని తెస్తుందంటారు. అవును, గాంధీ విషయంలో కూడా ఇదే జరిగింది. దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు అక్కడి పరిస్థితులు, తనకు జరిగిన అవమానం అతనిలో స్వాతంత్ర కాంక్షను రగిల్చాయి. ప్రత్యక్ష పోరాటంలో ఎంత తీరిక లేకుండా ఉన్నా ఆత్మ జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి సమయం కేటాయించేవారు. భగవద్గీత చదవడం వల్ల ఆత్మ జ్ఞానాన్ని, నిష్కామ కర్మ విధానం ఆకలింపు చేసుకున్నారు. కోరికలకు కళ్ళెం వేయడం, ఉన్నదాంతో తృప్తి చెందడం, నిత్యం శ్రమించడం, సేవా దృక్పథం, ఆధ్యాత్మిక చింతన ప్రతి ఒక్కరి జీవితంలో ప్రధాన అంశాలని గుర్తించారు. 1921లో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడయ్యాక స్వరాజ్యం నాధ్యేయం అని ప్రకటించారు. 1947 ఆగస్టు 15న దేశమంతా స్వాతంత్ర సంబరాలు జరుపుకుంటుంటే మన మహాత్మా గాంధీ కలకత్తాలో ఒక హరిజనవాడలో శుభ్రం చేస్తూ గడిపారు. గాంధీ మార్గం అనుసరణీయం. ఆయన దారి ప్రగతి దారి. ఆయన నడవడిక నేటి యువతకు ఒక చక్కని పాఠం. ఆయన ఆలోచనలు దేశ పురోగతికి సూత్రాలు. గాంధీ ఒక వ్యక్తి కాడు, ఒక చక్కని జీవన సరళికి మహోన్నత ఉదాహరణ. జీవన గమనాన్ని తీర్చిదిద్దుకునే వారికి ఒక మంచి విషయ వస్తువు. గాంధీ గురించి తెలుసుకుంటే జీవితం ఉన్నత స్థితి వైపు మరలుతుంది అనడంలో సందేహం లేదు.